స్టూడెంట్స్ నైట్రోజన్ ఫ్యామిలీలో ఆబ్జెక్టివ్ MCQ-5 సిరీస్లో మనం కొన్ని మోడల్స్ వేస్తున్నాము. ఇది మనం ఇంతకుముందు ప్రీవియస్ 2 వీడియోస్లో కొన్ని మోడల్స్ చూసుకున్నాం, మరి కొన్ని మోడల్స్ చూద్దాం. సో ద నెంబర్ ఆఫ్ POH బాండ్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఆటమ్ ఇన్ పైరోఫాస్ఫరిక్ యాసిడ్ అని ఇచ్చారు. ఇవి ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ కింద వస్తాయి. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ 2 types, అస్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్, ఇక్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్. ఈ రెండు అస్ సిరీస్, ఇక్ సిరీస్ రెండింటిలో కూడా మీరు స్ట్రక్చర్స్ బాగా ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతూనే ఉన్నారు. సో అస్ సిరీస్, ఇక్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్లో స్ట్రక్చర్స్ చూడండి. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఎట్లా రాయాలో చూద్దరు. కానీ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. పైరోఫాస్ఫరిక్ యాసిడ్ అన్నాం. పైరోఫాస్ఫరిక్ యాసిడ్ అంటే ఫార్ములా ఏమిటి? H4P2O7. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పైరోఫాస్ఫరిక్ యాసిడ్. అంటే ఇక్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్. మరి అస్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్ కూడా 2 types అనుకున్నాం కదా, అస్ సిరీస్ అండ్ ఇక్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్. స్ట్రక్చర్ రాసే టైంలో ముందు మీరు ఇక్ సిరీస్ అయినా అస్ సిరీస్ అయినా అట్లీస్ట్ 1 P డబల్ బాండ్ రాయండి. రెండిట్లో ఫస్ట్ అట్లీస్ట్ 1 POH బాండ్ రాయండి, చెరొక POH బాండ్ రాయాలి. బట్ అస్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్లో అట్లీస్ట్ 1 PH బాండ్ రాసుకోవాలి. బట్ ఇక్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్ ఆఫ్ ఫాస్ఫరస్లో PH బాండింగ్ అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇక్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్ స్ట్రక్చర్ రాస్తున్నాము అంటే మనం ఈ PH బాండ్ రాయకుండా P డబల్ బాండ్ POH బాండ్తో రాయాలి. సో కాంపౌండ్ ఫార్ములా ఏమిటి? H4P2O7, విచ్ ఈజ్ నోన్ యాజ్ పైరోఫాస్ఫరిక్ యాసిడ్. ఫాస్ఫరస్ ఆటమ్స్ 2 ఉన్నాయి కదా, 2 ఫాస్ఫరస్ రాయండి. 2 ఫాస్ఫరస్ రాసుకున్నాం. చెరి 2 ఆక్సిజన్స్ P డబల్ బాండ్ P డబల్ బాండ్ రాసుకున్నాం. అలానే POH బాండ్ అన్నాం కదా, ఇక్కడ ఒక OH బాండ్ ఇస్తున్నాను, ఇక్కడ ఒక OH బాండ్ ఇస్తున్నాను. ఇద్దరి మధ్యలో చెరొక బాండ్ అంటే ఆక్సిజన్తో తీసుకున్నాం. బేసిక్ స్ట్రక్చర్ ఏముండాలి? టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్, దట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్. ఇంకా నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ చూడండి, ఇంకెన్ని ఆక్సిజన్స్ ఉన్నాయో 1 2 3 4 5, ఇంకా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం? 2 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ తీసుకొని 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ఇలా రాసుకున్నాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పైరోఫాస్ఫరిక్ యాసిడ్. దాని ఫార్ములా H4P2O7. ఇప్పుడు ఇందులో బాండ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. P డబల్ బాండ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, POP బాండ్స్ ఎన్ని ఉన్నాయి, POH బాండ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు. POH బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇందులో 4 ఉన్నాయి. POP బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అలానే P డబల్ బాండ్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 బాండ్స్ ఉన్నాయి. మరి వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ పైరోఫాస్ఫరిక్ యాసిడ్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ పైరోఫాస్ఫరిక్ యాసిడ్ ఈజ్ +5. అంటే స్ట్రక్చర్స్ రాయాలి అంటే మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్ట్రక్చర్ H3PO3, దీన్ని అస్ యాసిడ్ అంటాం, ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్. సో దీంట్లో ఫస్ట్ ఏం చేస్తున్నాము? ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్, విచ్ ఈస్ ద సెంట్రల్ ఆటమ్ ఇన్ ఆర్థోఫాస్ఫరస్ యాసిడ్ అంటే ఫాస్ఫరస్. 1 P డబల్ బాండ్ 1 POH బాండ్ 1 PH బాండ్ రాస్తున్నాను. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి చూడండి. 3 హైడ్రోజన్స్లో 2 హైడ్రోజన్స్ వచ్చినాయి, 2 ఆక్సిజన్స్ వచ్చినాయి. 1 ఆక్సిజన్ అండ్ 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి 2 కలిపి POH రాస్తాం, అంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ తీసుకున్నాం, H3PO4, ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్. సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్, బేసిక్ స్ట్రక్చర్ ఈస్ టెట్రాహెడ్రల్. ఇక్ యాసిడ్, ఇక్ సిరీస్ ఆఫ్ ఆక్సో యాసిడ్లో కూడా 1 P డబల్ బాండ్ 1 POH బాండ్ రాస్తున్నాము. PH బాండ్ ఉండదు అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. 2 కలిపి ఏం రాస్తామంటే 2OH. సో బేసిసిటీ ఆఫ్ ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ 3 హైడ్రాక్సీ ఉన్నాయి చూడండి. 3
బేసిసిటీ ఆఫ్ ఆర్థోపాస్పరస్ యాసిడ్, నెంబర్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి 2. సో బేసిసిటీ ఆఫ్ ఆర్థోపాస్పరస్ యాసిడ్ 2, బేసిసిటీ ఆఫ్ ఆర్థోపాస్పారిక్ యాసిడ్ 3 తీసుకుంటాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పైరోపాస్పారిక్ యాసిడ్, ఫార్ములా H4P2O7. అన్నింట్లో కూడా బేసిక్ స్ట్రక్చర్ ఏం తీసుకుంటాము అంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ స్ట్రక్చర్స్ బేస్ చేసుకొని రెగ్యులర్గా క్వశ్చన్ వస్తూనే ఉంది. అంటే పీ డబల్ బాండ్ ఎన్ని ఉన్నాయి బాండ్స్ అని, పిఓపి బాండ్స్, పిఓహెచ్ బాండ్స్, పీపీ బాండ్స్ ఇట్లా అడుగుతూ ఉంటారు. ఆక్సిడేషన్ స్టేట్ కూడా అడుగుతూ ఉంటారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, white phosphorus reacts with thionyl chloride. Reacts with thionyl chloride and SOCl2 is known as thionyl chloride to form PCl3 along with A and B. Then A and B are అని ఇచ్చారు. A and B అంటే రియాక్షన్ విత్ థయోనిల్ క్లోరైడ్ చూద్దాం ఎట్లా వస్తుందో. ఫాస్ఫరస్, వైట్ ఫాస్ఫరస్ అన్నాం కాబట్టి ఏం రాయాలి, P4. White phosphorus. Phosphorus is a tetraatomic molecule. So P4 plus thionyl chloride 8SOCl2 to give ఎవరిని ఫామ్ చేస్తుంది, PCl3 వాళ్ళే ఇచ్చారు కదా క్వశ్చన్లో. సో PCl3. మరి ఫాస్ఫరస్ ఎన్ని మోల్స్ ఉన్నాయి, ఆటమ్స్ 4 ఉన్నాయి కదా, 4 PCl3 ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ SO2 ప్లస్ S2Cl2ని ఫామ్ చేస్తుంది. S2Cl2 is known as sulfur monochloride. సో SO2 ఎన్ని మోల్స్, 4 మోల్స్. S2Cl2 ఎన్ని మోల్స్ ఫామ్ అవుతుందంటే 2 మోల్స్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే మనకి. వైట్ ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ థయోనిల్ క్లోరైడ్ టు ఫామ్ PCl3 అలాంగ్ విత్ A and B. A and B అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ థయోనిల్ క్లోరైడ్. S2Cl2 is known as థయోనిల్ క్లోరైడ్ అంటే SOCl2 కదా. S2Cl2 అంటే సల్ఫర్ మోనోక్లోరైడ్ అంటాం. దిస్ ఈజ్ సల్ఫర్ మోనోక్లోరైడ్. మరి ఇప్పుడు సల్ఫర్ మోనోక్లోరైడ్ ఎక్కడైనా గుర్తొచ్చిందా మీకు, ఆర్గానిక్లో చదివాం మనం. ఈథీన్ రియాక్ట్స్ విత్ సల్ఫర్ మోనోక్లోరైడ్ S2Cl2 టు గివ్ ఎవరిని ఫామ్ చేస్తుంది, మస్టర్డ్ గ్యాస్. గుర్తొచ్చిందా, మస్టర్డ్ గ్యాస్ ప్రిపరేషన్లో దీన్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మస్టర్డ్ గ్యాస్ ప్లస్ సల్ఫర్. సో సల్ఫ్యూరైల్ మనకి సల్ఫర్ మోనోక్లోరైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మస్టర్డ్ గ్యాస్. దిస్ ఈజ్ నోన్ యాజ్ వార్ గ్యాస్. అది రియాక్షన్ విత్ థయోనిల్ క్లోరైడ్ తీసుకుంటే. అలాగే మనకి దీంతో కూడా రియాక్షన్ ఉంది మనకి, P4 ప్లస్ 10SO2Cl2 సల్ఫ్యూరైల్ క్లోరైడ్ టు గివ్. ఇక్కడ కూడా PCl3 ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ ప్లస్ SO2 సల్ఫర్ డైఆక్సైడ్. రెండు డిఫరెన్స్ ఉండే, థయోనిల్ క్లోరైడ్తోనేమో మీకు అడిషనల్గా సల్ఫర్ మోనోక్లోరైడ్ ఫామ్ అయింది, బట్ సల్ఫ్యూరైల్ క్లోరైడ్తో మాత్రం ఈ రెండే ఫామ్ అవుతున్నాయి, PCl3 SO2. ఆ డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సల్ఫర్ మోనోక్లోరైడ్ రియాక్ట్స్ విత్ ఆల్కీన్ టు గివ్ మస్టర్డ్ గ్యాస్. దీన్నే మనం మస్టర్డ్ గ్యాస్ అంటాం, ఆల్సో నోన్ యాజ్ వార్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ ఆస్ట్వాల్డ్స్ ప్రాసెస్ అని ఇచ్చారు. ఆస్ట్వాల్డ్స్ ప్రాసెస్ మనకి క్యాటలిస్ట్ తీసుకుంటే ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ అన్నాం కదా, మనకి ఎవరిని ప్రిపేర్ చేస్తాము, ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేస్తాం, HNO3. ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ని ప్రిపేర్ చేస్తాం. మరి విచ్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ అంటే ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఇది ఒకసారి చూడండి. 3 స్టేజెస్ అని చెప్పుకున్నాం. అమోనియా ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ ఎయిర్ in the presence of platinum at 1153 Kelvin temperature to give nitric oxide and H2O. This is the first stage. In the first stage, ammonia is oxidized to nitric oxide in the presence of the catalyst platinum. In the అది కూడా ఎంత రేషియోలో గుర్తుపెట్టుకోండి, 1:7 or 1:8 రేషియోలో తీసుకుంటాం. Then in the second stage, nitric oxide again on oxidation to give nitrogen dioxide. That is the second stage. Then in the third stage, nitrogen dioxide
undergo hydrolysis to give ammonia and nitric oxide will be obtained. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో మనం నేర్చుకున్నాం. సో విచ్ యాక్ట్స్ యాజ్ అ క్యాటలిస్ట్ ఇన్ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ అంటే ప్లాటినం ఈజ్ యూజ్డ్ యాజ్ అ క్యాటలిస్ట్. అలానే ఇక్కడ ఎంత పర్సెంట్ ఫామ్ అయింది అంటే జస్ట్ ఓన్లీ 61% ఆఫ్ నైట్రిక్ యాసిడ్ విల్ బి అబ్టైన్. ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు డిస్టిలేషన్ then 68% of nitric acid is obtained. If it is again subjected to distillation, 98% of nitric acid is obtained. If it is cooled in the presence of freezing mixture, then very pure crystals of nitric acid is obtained. Crystals of pure nitric acid. ఇలాగ నైట్రిక్ యాసిడ్ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ విచ్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ అంటే ప్లాటినం. మరి ఐరన్ ఇచ్చాం కదా, ఇది దేంట్లో విచ్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ హ్యాబర్స్ ప్రాసెస్. ఐరన్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ హ్యాబర్స్ ప్రాసెస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. వెనడియం పెంటా ఆక్సైడ్ కాంట్రాక్ట్ ప్రాసెస్లో మనం వెనడియం పెంటా ఆక్సైడ్ యూజ్ చేస్తాం ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇందులో ప్లాటినం కూడా యూజ్ చేస్తాం. మరి నికెల్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్. ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇన్ హ్యాబర్స్ ప్రాసెస్ అమోనియాను ప్రిపేర్ చేస్తున్నాము. ఐరన్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్, మాలిబ్డినం యాక్ట్స్ యాజ్ ప్రమోటర్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. Vanadium pentaoxide acts as catalyst in contact process for the preparation of sulfuric acid. In the hydrogenation of oils, nickel acts as a catalyst. ఇవి మనకి ఆస్ట్వాల్ ప్రాసెస్ పరంగా గుర్తుపెట్టుకోగలిగినవి. ఇది చూడండి వచ్చిన మనకి ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ మాయిశ్చర్ ఫ్రమ్ అమోనియా గ్యాస్ అన్న. అమోనియా నుండి మాయిశ్చర్ చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్, కానీ అడిగిన క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. జనరల్గా మనం మాయిశ్చర్ని రిమూవ్ చేయాలి అంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్గా ఎవరిని యూజ్ చేస్తాము? ఫాస్ఫరస్ పెంటా ఆక్సైడ్, క్విక్ లైమ్, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇలాంటి వాటిని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాం ఫర్ ద రిమూవల్ ఆఫ్ మాయిశ్చర్. బట్ అమోనియా అంటే హ్యాబర్స్ ప్రాసెస్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఇన్ హ్యాబర్స్ ప్రాసెస్ అమోనియా ఈజ్ ప్రిపేర్డ్ అని నేర్చుకున్నాం మనం. అమోనియా ప్రిపరేషన్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. హ్యాబర్స్ ప్రాసెస్లో నైట్రోజన్ కంబైన్స్ విత్ హైడ్రోజన్ టు గివ్ అమోనియా. This is an exothermic process. Delta H is equal to nearly minus 92 kilojoules per mole. This is an reversible phenomenon. మరి వాల్యూమ్ రియాక్టెంట్ 4 వాల్యూమ్ కనిపిస్తుంది, ప్రొడక్ట్ 2 వాల్యూమ్ కనిపిస్తుంది. సో దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ టేక్స్ ప్లేస్. దిస్ ఈజ్ అన్ రివర్సిబుల్ ఫినామినన్. దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ టేక్స్ ప్లేస్. దిస్ ఈజ్ అన్ ఎక్సోథర్మిక్ ఫినామినన్ విచ్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్ అంటే ఐరన్ యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్, మాలిబ్డినం యాక్ట్స్ యాజ్ ప్రమోటర్. ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఆక్సైడ్స్ ఆఫ్ పొటాషియం అండ్ అల్యూమినియం యాక్ట్స్ యాజ్ ప్రమోటర్ తీసుకున్నాం. అయితే ఈ మెథడ్లో ఓన్లీ 10% ఆఫ్ అమోనియా ఈజ్ అబ్టైన్డ్. దెన్ రిమైనింగ్ ఎవరున్నారు? మాయిశ్చర్. ఫర్ ద రిమూవల్ ఆఫ్ మాయిశ్చర్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఈజ్ యూజ్డ్. విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే క్విక్ లైమ్, కాల్షియం ఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్. దీంట్లో ఫాస్ఫరస్ పెంటా ఆక్సైడ్ కానీ, ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ కానీ, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ యూజ్ చేయము. ఎందుకు యూజ్ చేయము అంటే బికాజ్ అమోనియా రియాక్ట్స్ విత్ ద డీహైడ్రేటింగ్ ఏజెంట్స్, అదర్ డీహైడ్రేటింగ్ ఏజెంట్స్తో రియాక్ట్ అవుతుంది. బట్ ఇట్ డు నాట్ రియాక్ట్స్ విత్ ద డీహైడ్రేటింగ్ ఏజెంట్ క్విక్ లైమ్. హెన్స్ క్విక్ లైమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ అమోనియా. సో విచ్ యాక్ట్స్ యాజ్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే క్విక్ లైమ్. మరి అకార్డింగ్ టు లీ షాట్లియర్ ప్రిన్సిపల్ వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ హ్యాబర్స్ ప్రాసెస్ అంటే ఏమేమి నేర్చుకోవాలి మనం? లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్. దీస్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ అకార్డింగ్ టు లీ షాట్లియర్ ప్రిన్సిపల్. లో టెంపరేచర్ అంటే ఎంత? ఆప్టిమమ్ టెంపరేచర్ 725 to 775 కెల్విన్ టెంపరేచర్, దట్ ఈస్ ద ఆప్టిమమ్ టెంపరేచర్. హై ప్రెషర్ అంటే ఆప్టిమమ్ ప్రెషర్ 200 అట్మాస్ఫియర్స్ ప్రెషర్ తీసుకుంటాం అకార్డింగ్ టు లీ షాట్లియర్ ప్రిన్సిపల్. సో ఇది ఎందుకు తీసుకున్నాము? అకార్డింగ్ టు లీ షాట్లియర్
Low temperature favors exothermic reaction, high temperature favors endothermic reaction. High pressure favors the reaction where there is a decrease in volume. Low pressure favors the reaction where there is a increase in volume తీసుకుంటాం. నెక్స్ట్ ద కంపోజిషన్ ఆఫ్ బ్రౌన్ రింగ్ టెస్ట్ ఈస్ అని ఇచ్చారు. ద కంపోజిషన్ ఆఫ్ బ్రౌన్ రింగ్ టెస్ట్ ఎక్కడ ప్రాక్టికల్స్లో కూడా మీరు చేశారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ నైట్రేట్ అయాన్. నైట్రేట్ అయాన్స్ ఐడెంటిఫై చేయటంలో బ్రౌన్ రింగ్ టెస్ట్ యూజ్ చేస్తాం. ఇంపార్టెంట్ మోడల్. మరి ఇక్కడ ఈ నైట్రేట్ అయాన్ అబ్జర్వ్ చేస్తే ఈ మెథడ్లో అంటే ఈ రియాక్షన్లో ఈ టెస్ట్లో నైట్రేట్ కన్వర్ట్స్ ఇంటూ నైట్రిక్ ఆక్సైడ్. నైట్రేట్ కన్వర్ట్స్ ఇంటూ నైట్రిక్ ఆక్సైడ్. ఇందులో ఏం చేస్తున్నాం, టు ద సాల్ట్ సొల్యూషన్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ నైట్రేట్ అయాన్ అన్నాం కదా. టు ద సాల్ట్ సొల్యూషన్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ డైల్యూటెడ్ FeSO4 యాడ్ చేస్తాం, ఫెర్రస్ సల్ఫేట్. టు ద సాల్ట్ సొల్యూషన్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ ఈస్ యాడెడ్ అండ్ దెన్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా యాడ్ చేస్తాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం అనుకోండి, నైట్రేట్ అయాన్ ఉన్నది అంటే మనకి రింగ్ ఇలా ఫామ్ అవుతుంది, బ్రౌన్ రింగ్ ఫామ్ అవుతుంది బ్రౌన్ కలర్లో. సో ద అపియరెన్స్ ఆఫ్ బ్రౌన్ రింగ్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ నైట్రేట్ అయాన్. మరి కాంపోజిషన్ అన్నారు కదా, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బ్రౌన్ రింగ్ అంటే FeH2O5NO+2. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ బ్రౌన్ రింగ్. ఇదైనా తీసుకోవచ్చు. +2 అన్నాం కదా, FeH2O5NOSO4. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ బ్రౌన్ రింగ్, అయాన్ ఫార్ములా. ఇంకోటి కూడా అడగవచ్చు దీంట్లో, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఇన్ బ్రౌన్ రింగ్ అని ఇస్తారు. ఎంత తీసుకుంటాం ఆక్సిడేషన్ స్టేట్? +1 తీసుకుంటాం. ఇందులో మెటల్కి ఎంత ఆక్సిడేషన్ స్టేట్ అంటే +1 తీసుకుంటాం. సో బ్రౌన్ రింగ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ నైట్రేట్ అయాన్. To the salt solution, freshly prepared diluted ferrous sulfate is added in the presence of concentrated sulfuric acid. The appearance of brown ring indicates the presence of nitrate ion. Formula of brown ring అంటే FeH2O5NOSO4 తీసుకుంటాం. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఇన్ బ్రౌన్ రింగ్ అంటే +1 తీసుకుంటాం. ఇన్ బ్రౌన్ రింగ్ నైట్రేట్ అయాన్ కన్వర్ట్స్ ఇంటూ నైట్రిక్ ఆక్సైడ్. ఇవి మనకి నైట్రోజన్ ఫ్యామిలీలో ఇంపార్టెంట్ మోడల్స్ కొన్ని చూసాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని మోడల్స్తో మళ్ళీ కలుద్దాం మనం.